ఫార్మాట్తో సంబంధం లేకుండా ఒక్కో రోజు ఒక్కో స్టార్ ఆటగాడు క్రికెట్కి గుడ్ బై చెప్పేస్తున్నాడు. ఈ ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత కూడా కొంతమంది ఆటగాళ్లు క్రికెట్కి గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. అంటే ఐపీఎల్ 2025 సీజన్లో వీరు ఆడకపోవచ్చు. మరి ఆ ప్లేయర్స్ ఎవరో చూసే ముందు మొదటిసారి కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లిస్టులో మొదటగా లక్నో సూపర్ జైంట్స్ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఉన్నారు. అతనికి 41 ఏళ్ల వయసు. అయితే వచ్చే సీజన్ వరకు అతనికి 42 ఏళ్లు నిండుతాయి. అలాగే ఈ సీజన్లో మిశ్రా పెద్దగా మ్యాచ్లు కూడా ఆడింది లేదు. దీంతో పాటు అతనికి ఫిట్నెస్ సమస్యలు కూడా ఉన్నాయి. వయసు పెరగడంతో పాటు ఫిట్నెస్ సమస్యల కారణంగా వచ్చే ఏడాది అంటే ఐపీఎల్ 2025 సీజన్లో మిశ్రా ఆడే అవకాశం చాలా తక్కువ. తర్వాత ఈ లిస్టులో ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇషాంత్ శర్మ వయసు 35 సంవత్సరాలు. అయితే వచ్చే ఏడాదికి 36 ఏళ్లు నిండుతాయి. ఇషాంత్ శర్మలో ఫిట్నెస్ సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఫాస్ట్ బౌలర్ కూడా. 36 ఏళ్ల వయసులో ఫాస్ట్ బౌలింగ్ చేయడం చాలా కష్టమైన పని. మరి ఇషాంత్ శర్మ వచ్చే ఐపీఎల్లో ఆడతాడో లేదో చూద్దాం. తర్వాత ఈ లిస్టులో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. అతనికి 42 ఏళ్లు కాగా వచ్చే నెలలో 43 సంవత్సరాలు నిండుతాయి. ఇప్పటికే తన రిటైర్మెంట్ పై ధోని హింసిస్తూనే ఉన్నాడు. దీనికి తోడు ఆయన కాలికి కూడా శస్త్రచికిత్స కూడా జరిగింది. కాబట్టి మిస్టర్ కూల్కి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ లిస్టులో గుజరాత్ టైటన్స్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా ఉన్నారు. సాహాకి ప్రస్తుతం 35 ఏళ్ల వయసు ఉంది. వచ్చే ఏడాది వరకు 40 ఏళ్ళు నిండుతాయి. ఇప్పటికే టీమిండియాకు దూరమైన సాహా వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడే అవకాశం లేదు. ఈ సీజన్లో కూడా సాహా పెద్దగా ఆడింది లేదు. సో నెక్స్ట్ ఇయర్ సాహా ఆడకపోవచ్చు. తర్వాత ఈ లిస్టులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ అయిన దినేష్ కార్తిక్ ఉన్నారు. మైదానంలో డీకే చాలా ఫిట్గా కనిపిస్తున్నాడు. కానీ అతని వయసు 38 సంవత్సరాలు. వచ్చే ఏడాది అతనికి 39 సంవత్సరాలు నిండుతాయి. కాబట్టి భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏ జట్టు కూడా అతనిపై ఆసక్తి చూపకపోవచ్చు. అలాగే తనకి ఇది లాస్ట్ సీజన్ కూడా డీకే ఇప్పటికే చెప్పేశారు. మరి ఈ లిస్ట్లో ఇంకెవరైనా ఉన్నారనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.